హాయ్ హలో అండి. ఈరోజు ఆనపకాయ సాంబార్ చేసుకుందామా. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సాంబార్ చాలా బాగుంటుంది. అక్కడ చూస్తాము, అయ్యో నేను చేస్తే ఈ టేస్ట్ రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు చేయడం వల్ల. ముందుగా పప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. కొంతమంది అయితే నానబెట్టుకుంటారు, నేనైతే డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నాము అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని నానపెట్టుకోవాలి. ఒక పెద్ద ములక్కాడని తీసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సాంబార్కి ములక్కాడే రుచండి. పెద్ద క్యారెట్ని తీసుకుని చక్కగా చక్రాల్లా కట్ చేశాను. 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటా పెద్దది తీసుకుని చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న ఆనపకాయ ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, ఆనపకాయ సాంబార్లో వేస్తే కరిగిపోవాలన్నమాట. మొత్తం కరిగిపోయేంతగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, చూద్దామండి. ఇదిగో పప్పు ఇలా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న పప్పుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేసి పెట్టుకున్నాం కదా ముక్కలన్నీ, అవన్నీ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట అండి. 4 వెల్లుల్లి రేకలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయండి, తీసేసాను. కూరగాయ ముక్కలన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. సాంబార్ ఏ గిన్నెతో పెట్టుకుంటాము ఆ గిన్నెలోకి కూరగాయ ముక్కలు పప్పు వేసుకుని కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు కారం, మనకు సరిపడినంత కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కరివేపాకు, సాంబార్ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ సాంబారు చాలా మరిగితేనే బాగుంటుందండి. 1 టీ స్పూన్ బెల్లము, చింతపండు పులుసు ఇప్పుడు వేసుకోవాలన్నమాట అండి. అలా వేసుకుని అలా మరిగించుకోవాలి, బాగా మరగాలన్నమాట. సాంబార్ మరిగితేనే రుచి. చిన్న కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని నీరుల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లి రేకలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, లాస్ట్గా కొంచెం ఇంగు పొడి వేసి పోపు పెట్టుకుని సాంబార్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని వడ్డించుకోవడమేనండి. అబ్బా ఏమి రుచి, ఆహా ఏమి రుచి అంటారు తిన్నవారు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాంబారు అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి.